నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న మేడం, మీరైతే చెప్తున్న మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చాలా మంది ఫాలో అవుతున్నారు మ్యామ్. మీకు కూడా చాలా కాల్స్ వస్తున్నాయి కదా. సో ఏంటంటే ఇప్పుడు నేను అడగబోయేది వచ్చేసి, చాలా మందికి అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంత వరకు లేడీసే అనుకునే వాళ్ళు, కానీ స్కిన్ కేర్ అనేది ఇప్పుడు జెంట్స్ కూడా ఎక్కువ తీసుకుంటున్నారు. సో అంటే జనరల్ గా వాళ్ళకి ఏంటంటే ఈ జనరేషన్ బట్టి మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, కాన్ఫిడెన్స్ గా మాట్లాడాలన్నా మన అపీరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తూ వస్తుంది మ్యామ్. సో మనకి స్కిన్ గ్లో అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఆ స్కిన్ గ్లోగా ఉండటానికి ఫేస్ లో కొంచెం ఆ బ్రైట్నెస్ వచ్చి ఆ చామ్నెస్ ఉండేలాగా అందం కోసం ఒక మంచి టెక్నిక్ చెప్పండి మ్యామ్. షూర్ స్వప్న, మీరు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. నేను స్వతహాగా నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇన్నర్ గ్లో అనేది రావడం మొదలవుతాయి. అంటే స్కిన్ లో ఆ గ్లో రావడం మొదలవుతే మీలోని ఆ ఆపర్చునిటీస్, కాన్ఫిడెన్స్, క్లారిటీ అన్ని పెరుగుతుంది. నేను ఈ మేనిఫెస్టేషన్ పరంగా చాలా బెనిఫిట్ పొందాను. ఎందుకంటే నన్ను ముందు చూసిన వాళ్ళు, ఇప్పుడు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అవునవును, గతంలో మనం ఫొటోస్ కూడా ప్లే చేసాం. చాలా చేంజ్ వచ్చింది మీలో. అసలు అందరూ అదే అంటారు. అంటే కాన్ఫిడెన్స్ గా నేను నమ్మి చేసా. నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది అందరూ నేర్చుకున్నారు. నాతో పాటు ఎంతో మంది నేర్చుకున్నారు, ఎంతో మంది సర్టిఫై అయ్యారు, ఎంతో మంది దాన్ని ఒక క్యాజువల్ గా ఒక అవుటింగ్ గా తీసుకున్నారు. కానీ నేను దీనిని పట్టు వదలకుండా ఈ ప్రిన్సిపల్స్ ఎలా పనిచేస్తాయి నా మీద అనేసి నేను మొదలెట్టాను. అది నిజంగా పనిచేసింది స్వప్న. అంటే ఆ స్కిన్ గ్లో అనేది ఇప్పుడు నేను చేశాను కాబట్టి ఇప్పుడు మా పాప కూడా అంటే ఇట్ ఈస్ లైక్ జనరేషనల్ గా అది మారిపోతుంది. సో ఆ హీలింగ్ ఎనర్జీ అనేది రావడం మొదలవగానే జనరేషన్స్ కే యూజ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మా పాప గ్లో కనిపిస్తే నాకు అర్థమైపోయింది, ఓకే నేను ప్రాక్టీస్ చేసింది తను ప్రాక్టీస్ చేస్తుంది కాబట్టి అందులో చేంజెస్ చాలా ఈజీ అండ్ పవర్ఫుల్ అని. అయితే అంటే మనకి మనం చేంజ్ చూసుకుంటామే కాకుండా మన క్లయింట్స్ లేకపోతే మీరు చెప్పినట్టు మీ పాప సో ఏంటంటే ప్రాక్టికల్ గా మనం చెప్పింది వేరే వాళ్ళ మీద ఇంప్లిమెంట్ అయింది అంటే ఆ హ్యాపీనెస్ వేరు అసలు. ఎగ్జాక్ట్లీ, ఆ బ్లెస్సింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మనము ఫుడ్ తింటాము, మంచి ఫుడ్ తింటాము, లేదా మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ వాడుతున్నాము, అన్ని ఉంది. అంటే స్కిన్ లో అన్ని కావాల్సిన కేర్ అనేది నేను తీసుకుంటున్నాను. అయినా కూడా నాలో ఆ స్కిన్ గ్లో అనేది రావట్లేదు, అంటే ఆ ఆరాని క్రియేట్ అవ్వట్లేదు అనే వాళ్ళకి ఇది కరెక్ట్ గా పనిచేస్తుంది. అవును. అయితే స్వప్న, ఇక్కడ మనము స్విచ్ వర్డ్ వాడుతున్నాం కదా. అయితే ఈ స్విచ్ వర్డ్ లో కూడా రెండు టైప్ ఆఫ్ స్విచ్ వర్డ్స్ ని ఈ రోజు చెప్తాను. వేదిక్ స్విచ్ వర్డ్, ఇటాలియన్ స్విచ్ వర్డ్. మనకి ఏది బాగుంది అంటే ఈ స్కిన్ కి, గ్లో స్కిన్ కి ఏది మీకు సూటబుల్ గా మీరు చేయగలుగుతారు అంటే చేయండి అంతే. సో వేదిక్ స్విచ్ వర్డ్ స్వరూప్ మోహిన్. స్వరూప్ మోహిన్ అనేటప్పుడు మాత్రం 108 టైమ్స్ చెప్పాలి స్వప్న. అంటే రాయాలా మ్యామ్, లేకపోతే నోట్ చాంట్ చేయాలి. స్వరూప్ మోహిన్ అని 108 టైమ్స్ చాంట్ చేయాలి. అది కూడా 3 టైమ్స్ చేయాలి ఒక డేలో. ఓకే, అంటే రోజుకి 3 సార్లు. అంటే ఈ రిచువల్ స్టార్ట్ చేసేటప్పుడు ఏమైనా అంటే ప్రొసీజర్ ఉంటుందా? ప్రొసీజర్ అయితే ఏమీ లేదు. ప్లస్ ఏంటి అంటే మీరు కామ్ గా ఒక ఇంటెన్షన్ పెట్టుకోవాలి, ఫర్ మై గ్లోయింగ్ స్కిన్. అంటే నా స్కిన్ లోని ఆ కాంతిని వెలుగుపరచడానికి నేను వాడుతున్నాను ఈ స్విచ్ వర్డ్ అని ఒకసారి మీరు ఇంటెన్షన్ తీసుకొని జస్ట్ ఈ స్వరూప్ మోహిన్ అనేది 108 టైమ్స్ చెప్పాలి, 3 టైమ్స్ చెప్పాలి డేకి. అలా చేస్తూ 21 డేస్ చేయండి. ఓకే, ఇది కాదు నా వల్ల 108 టైమ్స్ చేయడం అవ్వదు, లేకపోతే 3 టైమ్స్ చేయాలి డేలో అవ్వటం లేదు అంటే ఇంకో స్విచ్ వర్డ్ చెప్తాను. ఈ స్విచ్ వర్డ్ కూడా స్వప్న, ఇట్ ఈస్ ఆల్సో ఫర్ గ్లోయింగ్ స్కిన్. ఇది ఇటాలియన్ స్విచ్ వర్డ్. దీన్ని మనం చేయడానికి ఏం చేయాలి అంటే ఇక్కడ ఏంటి అంటే మీకు 51 టైమ్స్ చెప్తే చాలు. ఓకే, స్విచ్ వర్డ్ ఏంటి మ్యామ్? ఇటాలియన్ స్విచ్ వర్డ్ అన్నారు కదా, అది ఒక్కసారి మళ్ళీ చెప్తారా? షూర్. గాడ్ లిమిట్ రాక్ బి. ఓకే, గాడ్ లిమిట్ రాక్ బి స్వప్న. ఓకే మ్యామ్, అయితే మనం అయితే డిస్ప్లే చేద్దాము. కొంతమందికి కనిపించట్లేదు అంటున్నారు కనుక సో డిస్ప్లే అయితే చేద్దాము ఒకసారి. ఓకే, ఈ వర్డ్ అయితే మనం 51 టైమ్స్ చాంట్ చేయాలి. ఆ చాంట్ చేసేటప్పుడు స్వప్న మన తంబుని తీసుకోవాలి. ఇక్కడ మనకి యాక్టివేట్ చేసి, గ్లోయింగ్ స్కిన్ యాక్టివేట్ చేసే ఒక కైండ్ ఆఫ్, నేను ఇక్కడ ఆరో పెడుతున్నాను సో దట్ ఇట్స్ ఈజీ. ఓకే,
అయితే మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ పర్ఫ్యూమ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ గుడ్ సెంట్ ఓకే వేసిన తర్వాత మీరు ఇలా అప్వర్డ్ గా ప్రెస్ చేయండి ఆ ఒకసారి చాంటింగ్ చేసేటప్పుడు. థంబ్ ఫింగర్ ని మనం తీసుకుని సో అప్వర్డ్ డైరెక్షన్ లో ఇట్లా ఏ ఫింగర్ తో అని ఏమీ లేదా ఏ ఫింగర్ Thumb తోనైనా తోనే చేయొచ్చు, చేయాలా? కానీ థమ్ తోనే మనకు ఈజీగా అవుతుంది Okay, కాబట్టి okay. మీరు ఇలా చేస్తూ గాడ్ లిమిట్ రాక్ బి అని 51 టైమ్స్ చెప్పాలి. ఓకే సి ఈ లిమిట్ రాక్ బి రాక్ బి అని చెప్తూ ఉండాలి. అది 51 టైమ్స్ చెప్పాలి పర్ డే. ఓకే ఇలా 21 డేస్ చేయండి. సి ఇవి రెండు మీలోని ఆ స్కిన్ లోని ఆ గ్లో ని తీసుకురావడం స్టార్ట్ చేస్తుంది. 3 days లో తెలిసిపోతుంది స్వప్న. ఎప్పుడైనా మిరాకిల్స్ అనేది ఈ సెకండ్ ఇటాలియన్ వర్డ్ చెప్పారు కదా మ్యామ్, ఇది వచ్చేసి రోజుకి ఎన్ని సార్లు చేయాలంటారు? 51 టైమ్స్ 51 టైమ్స్ వన్ టైం ఓకే ఫస్ట్ రిచువల్ అయితే 3 టైమ్స్ చేయాలి డే కి 108 టైమ్స్ ఈచ్ టైం కూడా. అది స్వరూప్ మోహిన్ 108 టైమ్స్ అవును, చెప్పాలి. అవును. 3 టైమ్స్ చెప్పాలి ఒక డే లో. అలా 21 డేస్ చేయాలి. Okay. అదైతే ఇది అవసరం లేదు ఇలా అవును. చేయడము. అదే కాదు అంటే గాడ్ లిమిట్ రాక్ బి అనుకుంటూ మీరు అప్వర్డ్ డైరెక్షన్ లో మీరు ఇక్కడ ప్రెస్ చేస్తూ ఉండాలి ఈ మన థంబ్ ని. సో ఇలా చేసిన తర్వాత నేను అంటున్నాను కదా 3 days లోనే మీరు చేంజెస్ అనేది కనిపిస్తుంది, అంటే గ్లో అనేది రావడం మొదలవుతుంది. సో ఐఎమ్ గివింగ్ యూ 21 డేస్. అంతే. సో ఇది పవర్ఫుల్ అండ్ ప్రూవెన్ టెక్నిక్. చేయండి, గ్లో స్కిన్ ని తీసుకురండి. తప్పకుండా మ్యామ్. సో విన్నారు కదా, మనకైతే కనుక గ్లోయింగ్ స్కిన్ కావాలి అని ప్రతి ఒక్కరికి ఉంటూనే ఉంటుందండి. సో ఈ టెక్నిక్ అయితే తప్పకుండా మీరు ఫాలో అయ్యి 21 డేస్లో ఎలా అనిపించిందో, మీకు రిజల్ట్ ఎలా వచ్చిందో మాకైతే కనుక కామెంట్ చేయటం మర్చిపోవద్దు. కానీ ఏది చేసినా నమ్మకంతో చేయాలి. సో మేనిఫెస్టేషన్ పట్ల నమ్మకంతో చేయండి, తప్పకుండా సక్సెస్ చూస్తారు.